యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీతం యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, ఎవరైతే ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం. వేదములలో లేని లేదు కదా. ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని. దానికి పేరే యజ్ఞోపవీతం అని. అంటే యజ్ఞమనంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణు అని. కనుక విష్ణుస్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్గత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుద్ధం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము. ద్విజము అంటే 2 సార్లు పుట్టేది అని అర్థము. ద్విజము అంటే 2 సార్లు అంటే ఏది పుడుతుంది? 2 సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది, గుడ్డుగా పుడుతుంది, గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది. అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పేరు. పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోదేవకుజరోధిష్ఠాః శత్రుషు విక్రమణేషు అభిక్షీయంతి భువనాని విశ్వా పరమాత్మయా తదవాభిధాన నవేమ విశ్వమన్వశ్వంతి వేదే విద్వర్యతే పృథివ్యా విష్ణోదేవత్వం సహస్ర విద్వే